బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు బడి గౌతమ బుద్ధుడతడు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంకిత భావం, క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి ఇవన్నీ ఉత్తమ గురువు లక్షణాలు మాత్రమే కాదు, ఒక మహోన్నత గురువు జీవితాన్ని నిర్వచించే విలువలు. ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని తాతగారు కోల నర్సయ్య అడుగుజాడల్లో తాను ఉపాధ్యాయుడిగా వేలాది విద్యార్థుల భవిష్యత్తును స్వర్ణమయం చేసిన కోల రామచంద్రారెడ్డి గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుత విద్యాలయాలుగా మార్చిన కోల రామచంద్రారెడ్డి గారు ఉత్తమ గురువే కాదు, విద్యార్థుల జీవితాల్లో మహోన్నత వెలుగులు విరజిమ్మేలా చేసిన స్ఫూర్తి ప్రదాత. 1996 నుంచి 2025 వరకు 29 ఏళ్ల సర్వీస్లో కరీంనగర్ జిల్లాకు గర్వకారణమైన ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకొని కోల రామచంద్రారెడ్డి గారు పదవీ విరమణ చేశారు. నవంబర్ 24, 1964లో జన్మించారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. తండ్రి కోలా కృష్ణారెడ్డి గారు 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్లో ఉద్యోగం జీవితం ప్రారంభించారు. 2002లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడిగా ఎదిగారు. 2025 నవంబర్లో చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పదవీ విరమణ చేశారు. పనిచేసిన పాఠశాలలు నారాయణరావుపల్లి, సుల్తానాబాద్, అంకంపల్లి, శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా, రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్ కరీంనగర్, ముస్తియాల, రామగిరి మండలం, గాగిరెడ్డిపల్లి, చిగురుమామిడి మండలం. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు. ప్రస్తుతం ప్రత్యేకతలు అత్యంత క్రమశిక్షణ, సమయ పాలన, అంకిత భావం, పాఠశాలలను రోల్ మోడల్ గా మార్చడం, ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు స్థాయికి చేర్చగలగటం, విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడం, ముస్తియాలలో 3 రెట్లు పెంచారు. ద్రౌపద్ పిల్లల్ని తిరిగి బడిలో చేర్పించడంలో సక్సెస్ అయ్యారు. పేద విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్స్, షూస్, బ్యాగ్స్ ఉచితంగా అందించడం. ఆధునిక విద్య, ఆవిష్కరణలు, పనికిరాని వస్తువులతో టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ తయారీ, డిజిటల్ క్లాస్ రూమ్, స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు, ఔషధ మొక్కల ప్రదర్శన, బాలికలకు కరాటే, టైలరింగ్, అల్లిక శిక్షణ, యోగా శిక్షణ, బతుకమ్మ, రక్షాబంధన్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మట్టి గణపతుల ప్రదర్శన వంటి ప్రత్యేక కార్యక్రమాలు. మహిళలు అబలలు కాదు, సబలలుగా తయారు కావాలని చాటి చెప్పిన ధీశాలి మన కోలాగారు. సైన్స్ ఫెయిర్ల సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని కలిగించేలా, రకరకాల ప్రయోగాలు చేసేలా వారికి స్ఫూర్తిని కలిగించారు. సామాజికంగా, సాంఘికంగా విద్యార్థుల ఎదుగుదల కోసం యూత్ క్లబ్, ఇకో క్లబ్ ఏర్పాటు చేసి వారి జీవితాల్ని సంపూర్ణ వ్యక్తిత్వంతో నిలిచేలా మలిచిన రూపశిల్పి మన కోలాగారు. ఆయన చేసిన సేవలు, అందించిన స్ఫూర్తి, అంకిత భావానికి అవార్డులు వరించి వచ్చాయి. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2 సార్లు, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు, తెలంగాణ అవతరణ ఉత్సవాల్లో మండల, జిల్లా స్థాయి సత్కారాలు, పాఠశాలలకు ఏ గ్రేడ్, మండల, జిల్లా స్థాయి ఉత్తమ పాఠశాల అవార్డులు అందుకున్నారు. ఇక సామాజిక సేవలో భాగంగా ఉద్యోగ జీవితం వెలుపల లోక్ సత్తా ఉద్యమం, కరీంనగర్ ఫిలిం సొసైటీ, బాల వికాస సమితి, వినియోగదారుల మండలి, అరబిందో సొసైటీల్లో జరిగే స్వచ్ఛంద సేవల్లో చురుగ్గా పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థుల జీవితాల్ని తీర్చిదిద్దిన జీవిత శిల్పి. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలోపేతంలో
గర్వకారణంగా నిలిచారు. కరీంనగర్ జిల్లా గుర్తింపును రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గురువు. బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు, రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి. ఒక శిలను ప్రతిమగా చేసి ఒకే చోట ఆగిపోడు, మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. 29 ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, ఒక సమాజాన్ని, ఒక తరాన్ని మార్చిన మహోన్నత వ్యక్తిత్వం. పదవీ విరమణతో ఉద్యోగం ముగిసిందేమో గాని కోల రామచంద్రారెడ్డి గారి సేవ, విలువలు సృష్టించిన మార్పు ఎప్పటికీ చెరిగిపోనివి, ఆగిపోనివి. కరీంనగర్ జిల్లాకు గర్వకారణమైన ఉత్తమ ఉపాధ్యాయుడు కోల రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ సేవలు తరతరాలకు స్ఫూర్తి కావాలని, మార్గదర్శకంగా నిలవాలని, మీకొక అందమైన కొత్త అధ్యాయం మొదలవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ హ్యాపీ రిటైర్మెంట్ సార్. కాపాడే సైన్యం, పోషించే సేద్యం, బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే.